అస్సలాముఅలైకుం. హాయ్, హలో, ఎట్లున్నారు? సో ఇవాళ అయితే ముస్లిం స్టైల్లో చేపల ఫ్రై అయితే చూసేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. ముందుగా అయితే నేను ఇక్కడ బొచ్చలు అంటారు కదండి, అవైతే 6 పీసెస్ అయితే తీసేసుకున్నాను. మంచిగా కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వాటికి పూసేసుకోండి. బాగా మనం తీసుకున్న ఉప్పు మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్టు ఈ విధంగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా చేప ముక్కలని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వేసుకున్న చేప ముక్కలు రెడ్ కలర్లో నుంచి వైట్గా వచ్చాయి. ఇలా అయిన తర్వాత మెల్లగా అయితే ఫ్లిప్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ చాకు వాడుతున్నాను, మీకు ఏది అనుకూలంగా ఉందో వాటితో అయితే ఇలా ఈ విధంగా ఫ్లిప్ చేసేసుకోండి. మనం వేసుకున్న చేప ముక్కలు ఫ్లిప్ చేసేసుకునేటప్పుడు అడుగంటుతుందంటే ఇంకా సరిగ్గా కాలలేదని అర్థం. దాన్ని అయితే ఒక 2 నిమిషాల పాటు ఇంకా కాలనివ్వండి, తర్వాత ఫ్లిప్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా 2 సైడ్స్ మనం మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత పక్కన అయితే తీసేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1 పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం అయితే వేసేసుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకొని చేప ముక్కలకి మసాలాలన్నీ మంచిగా పట్టేటట్టు ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా చూపిస్తున్నట్టుగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 నిమిషాల పాటు మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి. చేప ముక్కలను మెత్తగా కాకుండా గట్టిగా తినాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చేప ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. మేము చేపల ఫ్రై ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తామండి. ఆ మసాలాని రైస్లో కలుపుకొని తింటూ ఈ చేప ముక్కలను నంచుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత పైన అయితే కొంచెం కొత్తిమీరని చల్లేసుకొని గార్నిష్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చేపల ఫ్రై అయితే అయిపోయింది. ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.